ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే యేసునామముకే మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నా చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిన్నటి దినాన రాజుల మొదటి గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. 14వ అధ్యాయంలో ఇశ్రాయేల్ దేశం రెండుగా విభజించబడిన తర్వాత, రెండుగా వారు చీలిపోయిన తర్వాత యెరోబాము చేసిన పని, యెరోబాము దేవునికి విరోధంగా చేసిన ఆ పని, దేవునికి ఎంతో కష్టం అనిపించిన ఆ పని, ఆ ప్రవక్తను పంపించి చెప్పినప్పటికీ కూడా, ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసినప్పటికీ కూడా యెరోబాము లోబడిన వాళ్ళని వాడిగానే ఉన్నాడు. తన కుమారుడికి రోగం వచ్చినప్పుడు కూడా తను రాజుగా నియమించబడ్డాడు. అదే ప్రవక్త ఎవరైతే చెప్పారో ఆ ప్రవక్త దగ్గర మళ్ళా రావడానికి కూడా ఆయన మొహం చెల్లక, రావడానికి కూడా ఆయన మనసు అంగీకరించక వచ్చి అడుగుతున్నాడు. తన భార్యను పంపించి నువ్వు వెళ్ళి ఆయనకు అడుకో, నా కుమారుడు బతుకుతాడో లేదా అని చెప్పేసి తన భార్యని పంపించాడు. ఆమె కూడా ఈ తప్పు కదయ్యా అని ఒక మాట కూడా చెప్పలా, ముసుకేసుకొని వేరొకటి అయినట్టుగా అక్కడికి వచ్చింది. అక్కడ దేవుడు చెప్తున్నాడు, ముందే చెప్తున్నాడు. ఆ తర్వాత అలాగే ఆ కుమారుడు చనిపోయాడు. తర్వాత కూడా ఆ యెరోబాము తన ప్రవర్తన మాత్రం మార్చుకోవాలా, పద్ధతి మాత్రం మార్చుకోవాలా. ఇక్కడ మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చూసే ప్రతి అధ్యాయంలో కూడా ఒక పక్క ఇశ్రాయేల్ రాజ్యం, ఇంకో పక్క యూదా రాజ్యం. యూదా రాజ్యంలో ఉన్నప్పుడు ఏ రాజు అయితే పరిపాలిస్తున్నాడో, అదే సమయంలో ఇశ్రాయేల్లో ఏ రాజు పరిపాలిస్తున్నాడో, ఇశ్రాయేల్ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, అదే సమయంలో యూదా దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అన్నీ కూడా క్రోడీకరించి ఒక అధ్యాయంలో ఉన్న పరిస్థితి మనం చూడగలుగుతాం. ఇదంతా కొద్ది కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధగా దేవుని వాక్యమందు ఆసక్తి కలిగి మనం ఉన్నట్లయితే, ఆ రాజ్యంలో ఉన్న పరిస్థితులు బట్టి వారు దేవునికి ఎంత విరోధంగా ఉన్నారో, దేవుని ఎంత కోపం పుట్టించారో, దేవుని మనసుని ఎంత నొప్పించారో అదంతా అర్థమైంది. దేవుడు ఎప్పుడు కూడా కాపుదలు ఇచ్చేవాడు. నువ్వు కాపుదలు మాకు వద్దయ్యా అని చెప్పేసి ఆయన తోసేసామనుకో, ఆయన పక్కన కూర్చోబెట్టిన ఆయన మన మీద పెత్తనం చేసేవాడు కాదు. మన మీద పెత్తనం ఏం చేయడు. మనకు స్వతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎలాంటిదంటే ఆయన దగ్గర మనం వచ్చేలా ఉండాలి తప్ప మనం ఆయన దూరం పెట్టేలాగా అటువంటి పరిస్థితి అనేది ఉండకూడదు, అటువంటి స్థితి అనేది ఉండకూడదు. చూడండి, ఇక్కడ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యెరోబాము చనిపోయిన తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడు. నెబాతు కుమారుడును రాజునైన యెరోబాము ఏలుబడి 18వ సంవత్సరమందు అబియాయు యూదా వారిని ఏలనార్పించాను. అతడు 3 సంవత్సరములు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక, ఆమె అబీషాలోము కుమార్తె. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయము యథార్థంగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములలో యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు, యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందునో తప్పిపోకుండా ఉండెను. గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకు, యెరూషలేములో స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతన్ని ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికి యెరోబాముకును యుద్ధము జరుగుతూ ఉండెను. అబియాయు చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన వాటన్నిటినీ గూర్చి యూదారాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అబియాయుకును యెరోబామునకును యుద్ధము కలిగి ఉండెను. అబియాయు తన పితరులతో కూడా నిద్రించగా వారు దావీదు పురమందు అతనికి సమాధి చేసిరి. అతని కుమారుడైన ఆసా అతనికి మారుగా రాజాయను. హల్లెలూయా. అక్కడ యెరోబాము ఏలుబడిలో ఉండగా ఈ రెహబాము కుమారుడైన ఆసా రాజు అయ్యాడు. ఆసా రాజు అయిన తర్వాత రెహబాము కుమారుడైన అబియా రాజు అయ్యాడు. కానీ ఇక్కడ కొద్ది వచనాలు మాత్రమే ఆయన గురించి రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడేమో. ఎందుకంటే దావీదు బ్రతికినట్లుగా అక్కడ దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ చెప్తున్నాడు. బెత్షెబా విషయంలో తప్ప ఎక్కడ కూడా దేవునికి విరోధంగా ఆయన జీవించలేదు. ఆయన ఎక్కడ కూడా యథార్థత అనేది విడిచిపెట్టలేదు. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఒక్క బెత్షెబా విషయంలో మాత్రమే ఆయన చేసిన తప్పు.
దాని ద్వారా ఆయన అనుభవించిన శిక్ష కూడా అలాగే ఉంది. ఆ తర్వాత దావీదుని బట్టి, దావీదు ఉన్న భక్తి విధానాన్ని బట్టి, దావీదున్న యథార్థతను బట్టి దేవుడు ఆయన సింహాసనం మీద ఒక కుమారుని కూర్చుండబెడతాను అని మాట సెలవిచ్చిన విధానాన్ని బట్టి, ఆయన మాట ఇచ్చిన దాన్ని బట్టి ఒక కుమారుని కూర్చుండబెట్టాలి ఎవరినైనా సరే, దావీదు సంతానంలో అని చెప్పేసి ఆయన ఎదురు చూశాడు. కానీ దావీదుకి ఇచ్చిన మాట ప్రకారం సొలొమోనుకు దావీదు చెప్పిన మాట ప్రకారం అక్కడ జరిగిన సంఘటన అక్కడ జరగట్లా. ఏంటంటే యథార్థంగాను దేవుని భయభక్తులు కలిగి ఆయన వాక్యములు గైకొని ఆయన ఆజ్ఞలు కట్టడలన్నీ కూడా అనుసరిస్తే నాకు దేవుడు మాట ఇచ్చాడు నాన్న అని చెప్పి దావీదు సొలొమోనుకు చెప్పాడు. నువ్వు యథార్థంగా ఉంటే, దేవుని భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు విధేయత కలిగి ఉంటే, దేవుని యందు నువ్వు ఎంత నమ్మకంగా ఉంటావో ఆ నమ్మకాన్ని బట్టి ఈ సింహాసనం మీద ఒకడు కూర్చుంటాడు రా. దేవుడు మనకు వాగ్దానం చేశాడు, నువ్వు యథార్థంగా ఉండని చెప్పి సొలొమోనుకి చెప్పాడు దావీదు. సొలొమోను తన కుమారుడైన రెహబాముకి మరి చెప్పిన సంఘటన అనేది కనబడలేదు అక్కడ, ఇలా ఉండాలి అని చెప్పేసి. ఆ తర్వాత రెహబాము అబియా కూడా చెప్పిన సంఘటన కనబడలా. కానీ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా, జరుగుతున్న విధానాలన్నీ కూడా మనం చూసినప్పుడు, జరుగుతున్న సంగతులన్నీ చూసినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. దేవుడే తన వాక్యము ద్వారా తన ప్రజలతో మాట్లాడుతూ ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నప్పటికీ కూడా లోపలి వారిగానే ఆ పరిస్థితులు అనేవి చూస్తున్నాం. ఈ అబియా కూడా చనిపోయాడు. 8 వాక్యాల్లో ఒక 2 3 వాక్యాల్లో మాత్రమే అబియా గురించి రాయబడి ఉంది. ఆ తర్వాత ఆ ఆస రాజు అయ్యాడు. 9వ వచనంలో ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఎలుబడి యందు 25వ సంవత్సరమున ఆస యూదా వారిని ఏలడారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయాక. ఈమె అబిషాలోము కుమార్తె. అవ్వ పేరు మయాక. ఇక్కడ అవ్వ పేరు ఏముందంట? అవ్వ అంటే అక్కడ అబియా యొక్క తల్లి పేరు. 15వ అధ్యాయం 2వ వచనం ఉంది కదా. అతడు 3 సంవత్సరాలు యెరూషలేమునందు రాజుగా ఉండెను. అతని తల్లి పేరు మయాక. ఇక్కడ అవ్వ పేరు మయాక అంటే అబియా యొక్క భార్య. అవ్వ పేరు మయాక. ఆమె రెహబాము యొక్క భార్య. ఈమె అబిషాలోము కుమార్తె. ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొని పురుషగాములను దేశములో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వ అయిన మయాక అసహ్యమైన ఒకదాన్ని చేయించి దేవతా స్తంభం ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరను దాన్ని కాల్చివేసి ఆమె పట్టబుద్ధివి కాకుండా ఆమెను తొలగించెను. ఆస తన దినములన్నీ హృదయపూర్వకంగా యెహోవాను అనుసరించెను, కానీ ఉన్నత స్థలములను తీసివేయకపోయెను. మరియు అతడు తన తండ్రి తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరములను యెహోవా మందిరంలోనికి తెప్పించెను. వారు బ్రతికిన దినములన్నీయు ఆసాకును ఇశ్రాయేలు రాజైన బయషాకును యుద్ధము జరుగుచుండెను. ఇశ్రాయేలు రాజైన బయషా యూదా వారికి విరోధి అయి ఉండి యూదా రాజైన ఆసా యుద్ధం నుండి ఎవరునూ రాకుండా, అతని యుద్ధకు ఎవరునూ పోకుండా రామా పట్టణమును కట్టించెను. కాబట్టి ఆసా యెహోవా మందిరపు ఖజానాలోను రాజనగరు యొక్క ఖజానాలోను శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనుకును పుట్టిన టబ్రిమ్మోను కుమారుడైన దమస్కులో నివాసము చేయుచు ఆరాము రాజైన బెన్హదూదుకు పంపి మనవి చేసినదేమనగా, నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్టు నీకును నాకును సంధి కలిగి ఉండవలను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపుచున్నాను. నీవు వచ్చి ఇశ్రాయేలు రాజైన బయషా నా యుద్ధ నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధన తప్పింపవలను. కాబట్టి బెన్హదూదు రాజైన ఆసా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యములను అధిపతులను ఇశ్రాయేలు పట్టణముల మీదకి పంపెను. ఈమోయోను దానును అబేల్మెత్మాయా కాను కిన్నెరేతును నఫ్తాలి దేశమును పట్టుకొని కొల్లపెట్టెను. అది బయషాకు వర్తమానం రాగా రామా పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసము చేశాను. అప్పుడు రాజైన ఆసా
ఎవరునూ నిలిచిపోకుండా యూదా దేశపు వారందరూ రావాలనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయాషా కట్టించుచుండిన రామాపట్టణపు రాళ్లను కర్రలను సంబంధమైన గెబాను మిస్పాను కట్టించెను. ఆస చేసిన ఇతర కార్యములను గురించి, అతని బలమంతటిని గురించి, అతడు చేసిన సమస్తమును గురించి, అతడు కట్టించిన పట్టణములను గురించి యూదారాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు వృద్ధుడైన తరువాత అతని పాదముల యందు రోగము పుట్టెను. అంతటా ఆస తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడెను. అతనికి మారుగా యెహోషాపాతు అతని కుమారుడు రాజాయను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అబియా కుమారుడు ఆసా రాజయ్యాడు. ఆసా రాజైన తర్వాత తన మొదటి దినాల్లో దేవుని భక్తిగా ఉన్నాడు. తన అవ్వ ఆమె పేరు మయాక అబియాను చాలా తప్పుదారి నడిపించిందనే సంఘటన ఇక్కడ మనకి కనబడుతుంది. ఆమె ఒక దేవతా స్తంభాన్ని నిలిపి అక్కడ పురుషులగాములను ఏర్పాటు చేసి దేవునికి విరోధమైన కార్యాలు చేసిందని చెప్పేసి అవ్వని కనీసం పట్టపురాణిగా కూడా అక్కడ నిలబెట్టకుండా ఆమె చేసిన పనంతా కూడా మొత్తం తొలగించి మొత్తం కూడా పడగొట్టి దేవునికి విరోధంగా ఉన్న ఏ పని కూడా అక్కడ జరగకుండా అంతా కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం జరిగేలాగా ఆయన చేశాడు. చేసిన తర్వాత ఆయన తీసుకున్న ఒక చిన్న నిర్ణయం, ఒక తప్పు నిర్ణయం అతని జీవితంలో చాలా అసలు పొరపాటు తీసుకొచ్చింది. ఏంటి ఆ తప్పు నిర్ణయం అంటే, బయషా ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఉండగా దేవుణ్ణి అడిగి దేవుడు తన పట్టణాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ ఆసా చేసిన పని ఏంటంటే, బెన్హదూదుకి మందిర ఖజానాలోని బంగారం వెండి తీసి బెన్హదూదుకి పంపించి బెన్హదూదుని ఆ బయాషాతో నువ్వు ఉన్న సంబంధాన్ని తగ్గొట్టుకొని ఆయన మీద యుద్ధం చేసి నాతో స్నేహం చేయమని చెప్పేసి బెన్హదూదు దగ్గర వర్తమానం పంపి వెండి బంగారాల దగ్గర పంపించాడు. వెండి బంగారాలు ఎక్కడి? దేవుని మందిర ఖజానాలోని దాన్ని తీసి బెన్హదూదు అంటే సిరియా రాజుకు దాన్ని పంపించాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు రాజుకు యుద్ధం చేయమని చెప్పేసి. ఇది దేవునికి చాలా కోపం పుట్టించిన విషయం. తర్వాత మనం చూస్తే దినవృత్తాంతాల గ్రంథంలో సంఘటన అంతా కూడా అక్కడ రాయబడి ఉంది. దాని తర్వాత ఒక దైవ సేవకుడే వచ్చి, నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని చాలా తప్పు. నువ్వు అన్యరాజుతో అసలు ఆ సంబంధం కలిగి అలా దేవుణ్ణి అడిగితే నీకు సహాయం చేయడం అంటే, అక్కడ తను చాలా కోపపడి ఆ ప్రవక్త మీద చాలా నొచ్చుకొని ప్రవక్తను చంపడానికి కూడా వెళ్ళిన పరిస్థితి అనేది అక్కడ కనబడతా ఉంది. అది కనబడినప్పుడు తన కాళ్ళు రోగం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గర వేడుకోలా. రోగం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గర తన విధేయత చూపించకుండా అలాగే చనిపోయాడు ఆసా రాజు. మొదటి దినాల్లో మంచిగానే ఉన్నాడు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పరిస్థితులన్నీ మారుతా ఉన్న కొద్దీ రాజ్య విషయాలన్నింటిలో కూడా కొన్ని పరిస్థితులు మారుతా ఉండేటప్పుడు దుష్టుడు ఏ విధంగా శోధిస్తాడు. ఇవన్నీ కూడా మనకు పాఠాలు. మన బ్రతుకులో కూడా మన జీవితంలో కూడా చాలా చాలా సంఘటనలో మొదట్లో ఉన్న భక్తి మధ్యలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా కొంత తొలిగే పరిస్థితి అనేది వస్తాయి. ఎందుకంటే మనుషుల యొక్క స్నేహాలు కానీ, మనుషులతో మనకున్న సహవాసాలు కానీ, మన యొక్క పెద్దలే కానీ, అధికారులే కానీ ఉన్న పరిస్థితులు అన్నీ కూడా మన దిగజార్చే పరిస్థితులు వస్తాయి. దిగజార్చే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తూ మన యొక్క జీవితాన్ని మనం కట్టుకున్నాం అనుకో, అప్పుడు ఎప్పుడు కూడా మనం బలంగానే ఉంటాం. వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేసిన పొరపాటుకి, వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి, వారు ఏ స్థితిలో ఎలాంటి స్థితిలో మరణించారో, ఎలాంటి పరిస్థితుల్లో దేవుని దగ్గర నుండి దీవెన పొందుకున్నారా, శాపం పొందుకున్నారా విషయం అనేది మనకి అర్థమవుతుంది. ఆసా మొదటి భక్తి గలవాడే, కానీ తర్వాత కాలంలోకి వచ్చినప్పటికీ బలహీన పడిపోయిన పరిస్థితి. స్నేహితుల మాట లేదా తండ్రి యొక్క స్నేహితుల మాట అవన్నీ కూడా విని చాలా దుర్మార్గంగా చేసిన పరిస్థితిని మనం చూస్తాం. తర్వాత 25వ వచనంలో ఇశ్రాయేల్ దేశంలో సంఘటన దేవుడు రాయిస్తూ, యెరోబాము కుమారుడైన నాదాబు యూదారాజైన ఆసా ఎలుబడిలో 2వ సంవత్సరము ఇశ్రాయేలు వారిని ఏలన ఆరంభించి ఇశ్రాయేలు వారిని 2 సంవత్సరం ఏలెను. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేటుకు కారకుడాయనో ఆ పాపము అనుసరించి ప్రవర్తించను. ఇస్సాకారు ఇంటి సంబంధుడైన అహియా కుమారుడైన బయషా అతని మీద కుట్ర చేసెను. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోనునకు ముట్టడి వేచుండగా గిబ్బెతోనులో బయషా అతన్ని చంపెను.
రాజైన ఆస ఏలుబడిలో 3వ సంవత్సరమందు బయషా అతని చంపి అతనికి మారుగా రాజైను. తాను రాజు కాగానే ఇతడు యెరోబాము సంతతిలో నుండి సంతతి వారందరినీ హతము చేసెను. ఎవరినైనను యెరోబామునకు సజీవులుగా ఉండనీయక అందరినీ నశింపజేసెను. తన సేవకుడైన షీలోనీయుడైన అహియా ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఇది జరిగెను. తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించగా ఇలాగు జరిగెను. నాదాబు చేసిన ఇతర కార్యముల గురించి అతడు చేసిన దానంతటిని గురించి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. వారి దినములన్నిటను ఆసాకును ఇశ్రాయేలు రాజున బయషాకును యుద్ధము జరుగుతూ ఉండెను. హల్లెలూయా. చూడు, యెరోబాము తన కుమారుడు కాయలా పడినప్పుడు తన భార్యని పంపించి అహియా దగ్గరికి వచ్చి, ప్రవక్త దగ్గర అహియా దగ్గరికి వచ్చి అడగడానికి పంపించినప్పుడు దేవుడు మాట చెప్పాడు. ఏమని? నీ సంతతిలో ఈయన ఒక్కడ మాత్రమే సమాధిలోకి వెళ్తాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా సమాధి కూడా చేయబడరు అని చెప్పాడు. ఇశ్రాయేలు యెరోబాము సంతతిలో ఎవ్వరు కూడా మిగలరు, ఎవరు కూడా ఉండరు, వారు సమాధిలో కూడా నెమ్మదిగా వెళ్ళరు అని చెప్పి దేవుడు చెప్పిన రీతిగా ఇప్పుడు అభినాదాబు అక్కడ యుద్ధానికి వెళ్ళాడంట. యుద్ధానికి వెళ్ళినప్పుడు యెరోబాము కుమారుడే నాదాబు యుద్ధానికి వెళ్ళినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు గిబ్బీతోను అనే ప్రాంతంలో ముట్టడి వేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బయషా అతని మీద పడి అతను కుట్ర చేసి అతను చంపేసి ఇశ్రాయేలు వారి మీద రాజు అయిపోయాడు. ఇశ్రాయేలు రాజు అయిన తర్వాత ఆసాకి ఇశ్రాయేలు రాజైన బయషాకి ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ ఆస బయషా మీద యుద్ధం చేయడానికి బెన్హదూదు ఒప్పందం చేసుకుని బెన్హదూదుని బయషా మీదకి యుద్ధానికి పంపించి ఆ చేసిన పనంతా కూడా అటుపక్క ఆసాకు కానీ ఇటుపక్క బయషా కానీ ఇద్దరికి కలిగిన ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ తప్పంతా మనం చూస్తే ఒక్క సొలొమోను తీసుకున్న కొంత తప్పు నిర్ణయం, సొలొమోను చేసిన ఒక చిన్న తప్పు, అలాగే తన కుమారుడు రెహబాము చేసిన ఆ పాపం, రెహబాము చేసిన చిన్న తప్పు ఎంత కిందకెళ్తున్న కొద్దీ ఎంత విరోధమైన పరిస్థితులు అనేవి అక్కడ వస్తున్నాయో. రెహబాము కనుక ఒక్క మాట, మా తల్లి చూడలేదేమో, నేను చక్కగా చూస్తాలే, నీకు ఇబ్బంది కలగలేదంటే వీళ్ళందరూ కూడా కలిసే ఉండేవాళ్ళు, ఇబ్బంది ఉండేది కాదు. కానీ అతను చేసిన పని, మా తండ్రి కొద్దిగా మిమ్మల్ని బాధపెట్టి ఎక్కువ బాధ పెడతాను, మా తండ్రి గడ్డి పరకతో మిమ్మల్ని కొడితే నేను కొర్రాలతో కొడతాను అన్నాడు. నా మాట వినపోతే అక్కడ అంతా చీలిపోయినప్పుడు ఇక్కడ జరిగిన పరిస్థితులన్నీ కూడా ఆ సమాజానికి కానీ ఆ ప్రజలకు కానీ ఆ యొక్క కుటుంబాలకు కానీ ఎక్కడ కూడా క్షేమం లేదు. మనం ఎప్పుడైతే దేవుని సందులో నమ్మకంగా ఉంటామో మన కింద తరాల వారికి కూడా ఆదర్శంగా ఉంటాం, దేవుని భయభక్తులు కలిగి ఉంటాం, దేవుని భయభక్తులు కలిగి వారు ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు. చిన్న తప్పు, చిన్న పొరపాటు ఎంత కష్టాన్ని ఎంత నష్టాన్ని తీసుకుని వస్తుందో మనం చూడగలుగుతాం. 33వ వచనంలో యూదా రాజైన ఆసా ఏలుబడిలో 3వ సంవత్సరమందు అహియా కుమారుడైన బయషా తిర్సా యందు ఇశ్రాయేలు వారందరినీ ఏలనారంభించి 24 సంవత్సరములు ఏలెను. ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరోబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడాయను, దానంతటిని అనుసరించి ప్రవర్తించెను. హల్లెలూయా. ఇశ్రాయేలు దేని చేత దేవునికి విరోధంగా ఉండి అక్కడ దూరం చేశారు, ఎక్కడో దూరం చేశారు, అక్కడ వత్సం చేస్తున్నారు, ఇక్కడ వత్సం చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళన్నా సరే దేవుని వాక్యాన్ని అనుసరించిన వారు లేరు, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారు, దేవుని మాట ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలని మనసు కలిగిన వారు లేకుండా అసలు ఈ దోడే నీ దేవుడు అంటే దాన్ని ఆరాధించడానికి, ఉత్సవం చేయడానికి, పండగ చేయడానికి పరిగెత్తిన వాళ్ళే అక్కడ ఉండి ఇంకా పాపం చేస్తూ దేవునికి ఎంతో బాధను కలిగించారు, ఎంతో వేదన కలిగించారు, దేవుడికి ఎంతో నష్టాన్ని ఎంతో కష్టపెట్టారు. దేవుడు చూస్తూ ఉన్నాడు. నన్ను దూడ అంటున్నారే అని చెప్పి అది ఎంతో బాధపడ్డాడు. తర్వాత మిగతా అధ్యాయం వచ్చే రేపు చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, స్తోత్రారుడు, పూజారుడు నాయన, మీకు వందనాలు. దైవమా, దేవదేవుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు ప్రభువా.
మీ కృప మీ దయ మా మీద నుంచి మీ సన్నిధి మీ ప్రసన్న తోడుగా వచ్చి నడిపించి ప్రభువా మీ కార్యములు జరిగించి అయ్యా వాక్యం వినుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశించి మీ జ్ఞానంతో నింపి మీ ఆత్మతో నింపి అయ్యా మీ అభిషేకం నింపి మీ కృపతో నింపొందిరి చేసి మీరు మహిమ పొందమని మీ సహాయం మాకు దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.